డీటెయిల్ చూస్తే విశాఖ సిఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చాయి. విశాఖ వేదికగా 2 రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదిరాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్ల రూపాయల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు వచ్చాయి. తొలి రోజు భాగస్వామి సదస్సులో 8,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 12 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదిరాయి. ఏపీలో పెట్టుబడుల వర్షం కురుస్తుంది. ఇక విశాఖలో జరిగినటువంటి సిఐఐ సదస్సులో అయితే మాత్రం పెట్టుబడులు భారీగా పెట్టినట్టు ఈరోజు పలు ఎంఓయూలు కుదిరినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, విశాఖ వేదిక 2 రోజులు జరుగుతున్నటువంటి సిఐఐ సమ్మిట్ కు ఊహించిన స్పందన లభిస్తుంది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా పెట్టుబడులు కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కూడా నిన్న ఇవాళ కుదుర్చుకోవడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అంచనాలకు మించి మొత్తం కూడా వాళ్ళు అనుకున్న దానికి ముందుగా ఊహించిన దానికన్నా ముందుగా ప్రకటించిన దానికంటే అత్యధికంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా జరిగింది. దాదాపు 400 ఎంఓయూల ద్వారా దాదాపు 11,91,000 కోట్ల పెట్టుబడులు రావడం, అదిను 13 లక్షల చిల్లర దాదాపు ఉద్యోగాలు కూడా ఎక్కువ మందికి రావడం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. తొలి రోజు 14వ తేదీన అంటే భాగస్వామి సదస్సులో భాగంగా ఇవాళ 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. దీని ద్వారా 12 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఏర్పడింది. ఇవాళ సీఎం సమక్షంలో దాదాపు 40 ఎంఓయూల ద్వారా 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. దీని ద్వారా 4 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా చెప్తున్నారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు జరగడం జరిగింది. వీళ్ళ ద్వారా కూడా 4 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది. ఇలాగ మొత్తం కూడా అనేక సంస్థలు అటు ఒకవైపు లోకేష్, మరోవైపు ముఖ్యమంత్రి మొత్తం కూడా ఈ విధంగా ఒప్పందాలు చేసుకుని ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇవాళ జరిగిన దాని సమక్షంలో చూస్తే ముఖ్యమంత్రి సమక్షంలో దాదాపు 41 పైగా సంస్థలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడులు, మందు సదుపాయాలు, కల్పన, పరిశ్రమల శాఖలు అలా వేరు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా వీళ్ళు అనుకున్న యాక్చువల్ గా 10 లక్షల కోట్లు పైగా వచ్చే చాలా బాగా సక్సెస్ అయింటాను కూడా. కానీ ఈ 2 రోజుల్లోనే 11 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలన్నీ కూడా క్యూ కట్టడం జరిగింది. గూగుల్ అవ్వచ్చు, మొత్తం రిలయన్స్ అవ్వచ్చు, అలాగే ప్రతి సంస్థ కూడా ఒప్పందం చేసుకుంటా ముందుకు రావడం. అంతేకాక ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే విశాఖలో చూసినటువంటి విశాఖ అందాలు కానీ వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధం చేసింది. వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ సీఈఓలు అయితే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఏపీకి అయితే ఆ పెట్టుబడులు వర్షం కురిసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు.